ఈ మధ్య ఆ స్కూల్కి వచ్చి పిల్లలందరూ పదే పదే ఫోన్తో ఆడుకుంటా ఉంటే టీచర్ నిర్దాక్షిణ్యంగా చెప్పారట, మీ ఫోన్లు అన్ని లాగేసుకుంటా, తీసేస్తాను. ఈ అమ్మాయి ఫోన్తో ఆడుకుంటుందో ఏం చేస్తుందో మొత్తానికి ఫోన్ లాగేసుకుంది. నా ఫోన్ నాకు ఇస్తావా లేదా, క్లాస్ అయిపోయేదాకా ఇవ్వను, నా ఫోన్ నాకు ఇవ్వకపోతే చెప్పు తీసుకొని కొడతా టీచర్ నందట. ఆ టీచర్ పాపం ఏదో ఊరకందలే అట్లెందుకు చేస్తుందిలని కొట్టు చూద్దామని అందట. చూద్దామనే లోపు చెప్పు తీయటం తీసిందండి. టీచర్ని, తల్లి కంటే పెద్ద వయసులో ఉన్న టీచర్ని చెప్పుతో పెటా 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 పెట కొట్టిందండి. పాపం ఆ టీచర్ ఈ ఉద్యోగానికి ఒక నమస్కారం, ఈ స్కూల్కి ఒక నమస్కారం, అసలు ఈ వృత్తికి ఒక నమస్కారం అని రిజైన్ చేసి వెళ్ళిపోయిందట ఆ తల్లి. చూడండి ఎలాంటి తరమో. ఇప్పుడు చూడండి ఆ వీడియో. నాకు 10వ తరగతి దాకా ఒక టీచర్ గారు ఉండేవాడు. అందరూ ఇష్టపడతారు మంచి టీచర్లు. భలే స్ట్రిక్ట్ టీచర్ శివరాజు గారు అని, అజానుబాహుడు. ఆయన కొట్టాడంటే ఒంటి మీద కాంగ్రెస్ పార్టీ గుర్తుపడాల. ఎప్పుడైనా ఇంటికి వచ్చి అమ్మా నాన్నలకి అమ్మ ఇట్లా కొట్టాడు అని అంటే వాళ్ళు స్కూల్కి వచ్చి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఇంకా కొట్టయ్యా, ఆడు మాట నాలు ఇంకా కొట్టయ్యా అని అనేవాళ్ళు ఆ కాలపు తల్లిదండ్రులు. ఈ కాలపు తల్లిదండ్రులు ఉన్నారు చూసారా, మా అబ్బాయిని ఎందుకు కొట్టావు, మేమే కొట్టాం. అదే పెంపకం. మరి అదేమంటే టీవీ మీడియా తీసుకెళ్తాం. ఓ రకంగా ఈ కాలపు పెంపకంలోనే లోపం కనపడుతుందండి. ఏలియాతో అంటాడు, ఏలియా ఎక్కడి నుంచి నువ్వు బయలుదేరి సీదోను ప్రాంతంలో బెదవరాలకి నేను ఆజ్ఞాపించాను, అక్కడ కరువు కాలం అంతా నిన్ను పోషిస్తా, అక్కడికి వెళ్ళు. రాజులకే గతి లేదు కదయ్యా, మంత్రులకే గతి లేదు కదయ్యా, ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ఉంటే ఓ ఓబద్య దగ్గరికి వెళ్ళమంటే వెళ్తా, నీరు ప్రవహించే చోటుకి వెళ్ళమంటే వెళ్తా, ఓ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమంటే వెళ్తా, అది అన్య ప్రాంతం, నన్ను అక్కడికి వెళ్ళమంటావేంటయ్యా అని అనకుండా దేవుని మాటకు ఉన్నపాటున విధేయత చూపాడు. కరువులో సమృద్ధిని అనుభవించడం ప్రారంభించాడు. నాకు ఈ మాట చెప్పేటప్పుడు బైబిల్లో ఒక సంగతి గుర్తొస్తుంది. అసలు అలాంటి విధేయత నేను నిజంగా చూపిస్తే, మనం చూపిస్తే ఎడారిలో అడుగుపెట్టిన ఎడారి ఏదేనుగా దేవుడు